నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందికం సురేష్ పార్టీ నాయకుడు తురకా కిషోర్తో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం మీడియాతో సజ్జల మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోని హింసాకాండతో ప్రభుత్వం పాలనను ప్రారంభించిందని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా స్క్రిప్ట్ రాసుకొని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో విపరీతమైన పరిస్థితి, వైపరీత్యం, ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం. గత ఏడాదిగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మొదలుపెట్టిన తప్పుడు కేసు అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే హింసాకాండతో మొదలై రాజ్యహింస అంటారు. అంటే స్టేట్ ప్రభుత్వమే హింసకు దిగితే ఎట్లా ఉంటుందనేది అప్పుడు చూపిస్తుంది ప్రభుత్వ యంత్రాంగం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు టెక్నికల్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న మా ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోయిన తర్వాత ఎలా విచ్చలవిడిగా హింసాకాండ జరిగిందో, అడ్డగోలుగా బదిలీలు జరిగాయో, బై ది టైం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేసరికి ఓ టెర్రర్ ఎట్లా క్రియేట్ చేశారో అప్పుడు చూసాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస పెట్టి అందరికంటే అత్యంత బలహీనమైన దీంట్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, మళ్ళీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనగానే దానికి చాలా ఇవి వస్తాయి. అక్కడ ఎవరన్నా అసభ్యంగా ఇది చేసిన వాళ్ళని తగ్గించమని ఎవరు చెప్పారు, దానికి చట్టాలు ఉన్నాయి. వాటి దానికి పోకుండా అసలు పెట్టని వాడిని కూడా, పెట్టిన వాడిని కాకుండా అతనికి లింకులు కలుపుతూ 50 మందినో 100 మందినో వీళ్ళ ప్రోత్సాహ మంది ఉంటే వాళ్ళను పెడుతూ వందలాది యాక్టివిస్టులను, సింపథైజర్లను, మాతో సంబంధం లేని వాళ్ళను కూడా, లేదా పోస్టు పెట్టని వాళ్ళను 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కూడా తీసి అక్రమంగా కేసులు పెట్టి ఒక స్టేట్ అనుకుంటే ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా చేస్తే ఎంతవరకు పోవచ్చు అనేది పరాకాష్ఠకు తీసుకెళ్ళారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజకి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ జీవో ఆదేశాలు అమలు జరిగేలాగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగం, పదోన్నతుల్లో వర్గీకరణ జీవోను సత్వరమే అమలు చేయాలని, ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ని సపోర్ట్ చేసి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్ హెడ్స్, కొంతమంది అధికారులు ఇంకా ఆ జీవోని, ఆ చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. కొంత ఇంప్లిమెంటేషన్లో, దాని అమలులో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలామంది డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే చాలామంది ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా ఈ విషయాల్లో కొంత మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వానికి ఈరోజు గ్రీవెన్స్ సెల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెమోరాండాలు ఇస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి ఒక రివ్యూ చేసి అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ వర్గీకరణ ఆర్డినెన్సు, దాని ఇంప్లిమెంటేషను ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ప్రమోషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి రిక్రూట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే దాని స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, స్పిరిట్ ఆఫ్ ది ఆర్డినెన్స్, స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్. అందువల్ల కొందరు అధికారులకు అది అర్థం కాలేదు, కొంతమంది దాన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు, కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందువల్ల చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఒక రివ్యూ మీటింగ్ దీని మీద అందరు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నాలెడ్జ్ ఎన్రిచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక రివ్యూ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం యొక్క దృష్టి పెట్టమని చెప్పేది మా దృష్టి. లేకపోతే చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు, చాలామంది ప్రమోషన్లు కోల్పోతారు, చాలామంది విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోల్పోతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులంతా కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్
ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలను, విద్యా సంస్థల్ని, అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయమని చెప్పేది మా విజ్ఞప్తి. బక్రీద్ నేపథ్యంలో గోవధని నియంత్రించాలని హిందూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజకి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో భాగంగా వనమ నరేంద్ర మాట్లాడుతూ తమ సాంప్రదాయాలను అన్యమతస్థులు గౌరవించాలని అన్నారు. పీస్ కమిటీ సమావేశాలకి అందరినీ ఆహ్వానించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా గోవధ జరగకుండా చూడాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ భద్రత్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బక్రీద్ సందర్భంగా గోవుల్ని, మీరు ఆ మాట మేము అనకూడదు, గోవుల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అట్లాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు మేము హరియర్ రాయల్ వారు, అనిల్ బెహ్రా గారు, అలానే హిందూ చైతన్య పోరాట సమితి వారందరూ కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. దానికి జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే పీస్ కమిటీకి అందరినీ హిందూ వాదులతో పాటు ముస్లిము వాళ్ళను కూడా పిలిచి గోహత్య జరగకుండా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మీరు చెప్పింది జాయింట్ కలెక్టర్ గారికి, ప్రతి సంవత్సరం కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కాకపోతే దాంట్లో ఎవరిని పిలుస్తున్నారు, మత పెద్దలను పిలుస్తున్నారా, హిందూ చైతన్య వేదికలను పిలుస్తున్నారా, హిందూ పెద్దలను పిలుస్తున్నారో కూడా ఆ యొక్క సమావేశం మొదలుపెట్టేటప్పుడే అందరికీ తెలియజేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అటు ముస్లిం పెద్దలు కానీ, లేదా గోహత్యకి కారణమైన వ్యక్తులు కానీ, లేదా ఈ యొక్క కబేలాల వాళ్ళను కానీ పిలవట్లేదనేది మా యొక్క వాదన. ఎందుకంటే మాకు హిందూ వేదికలు అనేక వేదికలు ఉన్నా కూడా ఎవరికి కూడా ఇప్పుడు సమయం దాదాపు 11 అవ్వస్తుంది, ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఆ సమావేశం వివరాలు తెలియలేదు. మరి వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి ద్వారా ఈ శాంతి చర్చలు నడుపుతున్నారు, ఎవరి ద్వారా ఈ యొక్క గోహత్య జరగకుండా చూస్తున్నారు అనేది మాకు తేటతెల్లం చేయాలని కూడా కోరుకున్నాము. అలానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ గో హత్యను ఆపుతామని, ఈ యొక్క గోవుని గోమాతగా కూడా అందరికి తీసుకొస్తామని చెప్పారు. అదే సందర్భంగా పోయిన సంవత్సరం నజీర్ గారు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ గోచలో లేకపోతే ఈ పొన్ను రోడ్లు కానీ ఇంకో చాట ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ముందు రోజే విజిట్ చేసి పోలీసు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేసి అట్లా జరగకుండా చూస్తామని కూడా వాగ్దానం చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా నజీర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క సమావేశం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ ప్రజల సమస్యల్ని తెలుసుకుని వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. మునవపాడు గ్రామం అండి. మాకు మేరకపూడి రెవెన్యూలో ఒక 50 సెంట్లు పొలం ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులందరూ జిల్లా సర్వేరు గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, మండల సర్వేరు గారు కానీ అన్ని రిపోర్ట్లు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అయ్యా, అక్కడ ఎక్కిస్తారని చెప్పారు. పోయిన ప్రభుత్వం నుంచి మధ్యలో మళ్ళీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అయింది. ఇంతవరకు ఆ 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కడానికి ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరో ఆలకిచ్చేవాళ్ళు లేరు. మేము వెళ్తుంటే ఇప్పుడు 9 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా ఒక్క 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కడం కోసం. ఈసారైనా ఈ ప్రజావేదికలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం అండి. ఆత్మకూరు గ్రామంలో సర్వే నెంబర్ 361లో 3 సెంట్లు స్థలం కొనుగోలు చేస్తున్నానండి. అది నిషేధ జాబితాలో రాకపోయినా కూడా సర్క్యులర్ ఏదో ఉందని పెట్టారు. పెట్టిన తర్వాత ఇక ప్రజా సంస్థ పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకుంటే సార్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు ఇది నిషేధ జాబితాలు రాదనేసి మీకు పై అధికారులు పంపిస్తాం నా దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తే మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ గారు పంపించారు. సబ్ కలెక్టర్ గారు కూడా నిషేధ జాబితాలో రాదనేసి మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ ఎంఆర్ఓ గారు పంపించారు. సార్ ఇది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మేము చేయగలిగింది ఏం లేదు, ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆబ్జెక్షన్ తీసుకొని అంటున్నారు. సార్ దయచేసి నా ఆయన దయించి జెన్యున్గా ఉంటే భూమిని మాత్రం రిలీజ్ చేయవలసిందిగా మళ్ళీ వచ్చి ఈవేళ పెడతాకు వచ్చాను. చేసి పెట్టినా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఈరోజు గత 3 నెలలుగా తిరుగుతూనే ఉన్నాం గ్రీవెన్స్లలోకి. అయితే ఒక్కసారి కలెక్టర్ గారికి 100 పనులు ఉండొచ్చు. వాళ్ళకి ఒక చిన్న అవకాశం, ఒక అరగంట టైం చూసుకొని విభిన్న ప్రతిభావంతులు ఆ హాస్టల్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సగం అందులోకి సగం కేటాయిస్తే మా విభిన్న ప్రతిభావంతులకి 100 మందికి ఉపాధి కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి కలెక్టర్ గారు వికలాంగుల ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఎంతమంది ఉంటున్నారు,
దయచేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు సగం వాళ్ళకి సగం రావాలని, మా విభిన్న ప్రతిభావంతులకి ఉపాధి కల్పించాలని ఆమెని ఎన్నో వారాలుగా వేడుకుంటున్నాము. దయచేసి ఇప్పుడైనా సరే మాకు ఉపాధి కల్పించడానికి వాళ్ళు ఒక అరగంట టైం చూసుకొని హాస్టల్కి వచ్చి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాము. లేని ఎడల ఈ విషయాన్ని ఒక 10 రోజుల్లో లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళి, అన్న దగ్గరికి తీసుకెళ్ళి మేము న్యాయం చేసుకునేలాగా మేము తీవ్రంగా కష్టపడుతున్నాము. దయచేసి మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరే మాకు సాయం చేయండి, లేదంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వెనుకాడం. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో ఎస్ వెంకట సాయి చక్రి 33వ ర్యాంకు, శ్రీకర గణేష్ 104, ఆకాష్ 108, విక్రమ్ లేవి 146, బాలాజీ 151, సాయి మనోజ్ఞ 152 ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు అనేక ర్యాంకులను భాష్యం విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని సోమవారం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. వైస్ చైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేతరాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మరి గుంటూరు గడ్డ మీద ఈ ఫలితాలు సాధించటం, మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్యం విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 33rd ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున, అందరి తరపున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదొక్కడే కాకుండా వెంకట సాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంకుతో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లేవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆకాష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, షణ్ముఖ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్, విక్రమ్ లేవి ఆల్ ఇండియా 21st ర్యాంక్, జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 26th ర్యాంక్, సాయి చక్రి ఆల్ ఇండియా 33rd ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 36th ర్యాంక్, సిహెచ్ దివ్యశ్రీ ఆల్ ఇండియా 42nd ర్యాంక్, డి సుభాష్ ఆల్ ఇండియా 48th ర్యాంక్, అబ్దుల్ రహీం ఆల్ ఇండియా 68th ర్యాంక్, ఎం సాయి తేజ ఆల్ ఇండియా 77th ర్యాంక్, జి రాధాశ్యామ్ ఆల్ ఇండియా 91st ర్యాంక్. ఇట్లా అన్ని కేటగిరీస్లో తీసుకుంటే 100 లోపు 14 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. అట్లాగే 200 లోపు 26 మెంబర్స్, 500 లోపు 57, 1000 లోపు 91 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి మా మేనేజ్మెంట్ తరపున, స్టాఫ్ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.